ఉమ్మడి విశాఖ జిల్లాలో కార్పొరేటర్లతో ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. విశాఖ సౌత్ పరిధిలోని కార్పొరేటర్లతో అభివృద్ధి అంశాలు చర్చించి పరిశీలించారు. పూర్ణ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, డ్రైనేజ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కార్పొరేటర్లను కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే అభివృద్ధిపై నివేదిక సమర్పించాలన్నారు. వీటితో పాటు అరకు పార్లమెంట్లో సామాజిక వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ సూచించారన్నారు వైవి సుబ్బారెడ్డి. అరకు నియోజకవర్గ దీనిపై ముఖ్యమంత్రి గారు కూడా నాకు స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అరకు నియోజకవర్గానికి వెళ్ళి పర్యటించి అక్కడ వాస్తవ పరిస్థితులు, ఏ గిరిజనులు ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, ఆ పార్లమెంటు పరిధిలో అరకు హెడ్ క్వార్టర్ కాబట్టి పార్లమెంట్కి అక్కడికి వెళ్ళి ఏ నియోజకవర్గంలో గిరిజనులు ఎంతమంది ఉన్నారు అనేది ప్రత్యక్షంగా చూసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు ముఖ్యమంత్రి గారు. నిన్నే జరిగింది ఇది. నేను యాక్చువల్గా రేపు కానీ ఎల్లుండి కానీ అరకు నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి పోయి వాళ్ళు చెప్పే రీజన్ జెన్యూన్ అయితే ఇప్పుడు మనం పెట్టిన అభ్యర్థి సబబేనా లేదా అభ్యర్థి వాళ్ళు చెప్పిన దీని ప్రకారం ఏమైనా మారిస్తే బాగుంటుందా అని బేరీజ్ చేసుకుని ముఖ్యమంత్రి గారికి నివేదించినాక దానిపై కూడా పునరాలోచించటమా లేదా ఇట్లానే ముందుకు పోవటం అనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.